నమస్తే ఫ్రెండ్స్, నేను మీ దుర్గస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోనే సింపుల్గా ఆలు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది. బ్యాచిలర్స్ దగ్గర నుండి ఎవరైనా ఈజీగా చేసుకున్న రెసిపీ. వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డలు తీసుకుని ఇలా ఉడికించుకుంటున్నాను. మరి మెత్తగా ఉడికించుకోవద్దండి, కొంచెం పలక మీద తీసుకోవాలి పక్కకి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టాను. అందులో తగినంత ఆయిల్ వేసేసి ఇప్పుడు పోపు గింజలు అయితే ఒక స్పూన్ అంత వేసుకున్నాము. నూనె వేడైన తర్వాత ఇప్పుడు పోపు గింజలు వేసుకున్న తర్వాత చిట్టుపట్టమంటున్నాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాము. ఇందులో పచ్చిమిర్చి అయితే వేయలేదు, పిల్లల కోసమని వేయలేదండి. ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం. మరి ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసాను. ఈ విధంగా అలా కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేద్దాం. మళ్ళీ ఇలా కలుపుకుందాము. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. ఒక స్పూన్ అంతా సాల్ట్, ఒక స్పూన్ అంతా పసుపు చిన్న స్పూన్తో వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. దీన్ని ఈ విధంగా ఒక చిటికెడంత మెంతి పొడి వేసి కలిపేద్దాం. అలా కలుపుకొని ఇప్పుడు మనకి ఫ్రై అవుతున్నాయి కదా ఉల్లిపాయ. ఇప్పుడు మనం ఆలు ఉడికించి ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మరి చిన్నగా కట్ చేసుకుంటే మెత్తగా అయిపోతాయండి, అందులోనే శుద్ధగా అవుతాయి. అందుకని ఈ విధంగా కట్ చేసుకోండి. అల్లం పేస్ట్ ఫ్రెష్గా దంచింది కొంచెం వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు అది కొంచెం పచ్చివాసన పోయే విధంగా వేయించుకున్న తర్వాత ఆలు మనం కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇలా కారం వేయకముందే ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విషయాన్ని గమనించండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడు ఇలాగా సిమ్లో ఉంచుకొని అడుగంటకుండా సిమ్లో ఉంచుకోవాలి దీన్ని. అయితే ఇప్పుడు కారం అయితే 1.5 స్పూన్ ఆ స్పూన్తో వేద్దాము. ఎందుకంటే కొంచెం తగ్గించి వేస్తున్నాను నేనైతే పిల్లల కోసమని. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము. మీరైతే మీ టేస్ట్ తగినట్టు చూసి వేసుకోండి. ఇది చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. ఫ్రై అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తే అన్నంలోకి కనుక చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. 1 స్పూన్ అంతా ధనియాల పొడి వేసాను లాస్ట్లోనైతే. మరి ఇదంతా కూడా ధనియాల పొడి, కారం, పచ్చివాసన పోయే విధంగా ఒక 5 నిమిషాలు అలా వేయించుకున్న తర్వాత డిష్ అవుట్ చేసుకోవడము. మనకు రెడీ అయిపోయింది ఆలు ఫ్రై. ఎంతో గుమగుమలాడే ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. తక్కువ మసాలాలతో, తక్కువ కారంతో. ఒకసారి లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భోజన ప్రియులందరికీ నమస్కారాలు. నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. మన ఇంట్లో మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా? మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారో అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి రూపశిల్పి, అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేశారు. వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి వంటలు పరిచయం చేద్దాం, మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం, మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో సత్సంకల్పంతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది. కాబట్టి కుమార్ గారు, ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ. దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి వంటలు పరిచయం చేస్తున్నందుకు నేను కూడా భోజన ప్రియుడిని కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను. మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా అవసరం. గుడ్ లక్ సార్.